ఫ్రీ బస్ వల్ల ఇంకా ఆటో వాళ్ళు కూడా చాలా దుఃఖపడుతుంది. వాళ్ళు దాని మీద వచ్చేవాళ్ళు బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు ఎక్కువ బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు చాలా మంది ఉంటారు ఎక్కువ అదే సార్ ఎక్కువ వాళ్ళు ఎట్లా ఉన్నారు చాలా వ్యతిరేకత వచ్చింది వాళ్ళ లేడీస్ లో కూడా జనాలు కూడా కొంతమంది తిడుతున్నారు ఫ్రీ బస్ ఇస్తున్నారు మర్యాద ఇవ్వట్లేదు నల్ల బిల్లులు స్టార్ట్ చేస్తున్నారు. ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు లేకుండా ఫ్రీగా ఉంది, ఇప్పుడు దాన్ని కూడా నల్ల బిల్లు మాఫ్ అని సార్ ఒకసారి బిల్ వేస్తే ఒకసారి 20-30 వేలు వేస్తున్నారు. ఇప్పుడు మా పక్క ఇంటి వాళ్ళకు 30,000 వచ్చింది. 30,000 పాపం ఎట్లా కట్టిండో ఏమో తెలియదు, కానీ లేదు మాఫీ అందరూ లాస్ట్ బిల్ వేసేసి కరెంట్ బిల్ కూడా ఎవరికి మాఫ్ అవుతుందో ఎవరికి తెలియదు, కానీ గ్యాస్ కూడా సగం 500 అన్నారు. చాలా మందికి రావట్లేదు, ఎవరికి వస్తారో ఏమో వాళ్ళకి మీరేం పని చేస్తారు? జాబ్ చేస్తాను, ఎట్లా ఉంది ఏమనిపిస్తుంది గవర్నమెంట్? ఇప్పుడు మాకు ఏం తేడా కనిపిస్తుంది అప్పటికిప్పుడు తేడా? హైదరాబాద్ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇంతకుముందు మాకు అప్పుడు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, కానీ మాకు మగవాళ్ళకు ఛార్జెస్ పెంచారు. దాంతో ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.